ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము ధృతరాష్ట్రుని చింత. భూలోకములో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించిన విషయము వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి, సంజయ, అర్జునుడు శ్రీకృష్ణుని సహాయంతో కాండభవనాన్ని దహించాడు. 4 దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించటం ఎలా? వారు ధర్మవర్తనులు, వారిని విజయలక్ష్మి వరిస్తుంది అన్నాడు. సంజయుడు సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి ఏమి లాభము? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుని అనేక మంది రాజులను వెంటబెట్టుకుని కామ్యకవనానికి వెళ్లి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తానని అన్నాడట. మిగిలిన వారు వారించి అర్జునుడికి సారథ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సహాయంతో అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునుని దివ్యాస్త్రాలకు, భీముని గదాఘాతాలకు తట్టుకోగలరా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నేనేం చేసేది సంజయ, ముసలివాడను. నా కొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుడు, శకుని మాటలు నచ్చుతాయి. నేనేం చేసేది అని పరితపించాడు. ధర్మరాజు కామ్యకవనంలో అర్జునుని కోసము ఎదురు చూస్తున్నాడు. భీముడు, అన్నయ్య, నువ్వే కదా అర్జునుని తపస్సుకు పంపించింది. మన బ్రతుకులన్నీ అర్జునుని మీద ఆధారపడి ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునుని తీసుకుని రమ్మని చెప్పండి. నేను అర్జునుని శ్రీకృష్ణుని సహాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము అన్నాడు. అందుకు ధర్మరాజు, భీమసేన, ఆ విషయం నాకు తెలుసు. కానీ యుద్ధానికి ఇది సమయం కాదు. 13 సంవత్సరాల తర్వాత నువ్వు అర్జునుడు శత్రువులను జయించండి, విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించను అన్నాడు. ఒకరోజు బృహదస్యుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలన్నీ వివరించి, మహాత్మా, రాజ్యాన్నే నివాసాన్ని పోగొట్టుకొని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్న వారెవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు బృహదస్యుడు, ధర్మరాజా, నువ్వు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వము నలుడనే మహారాజు నీవలే యూదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యాసమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు అని చెప్పాడు. అది విని ధర్మరాజు, మహాత్మా, నాకు నలుని కథ వివరించండి అని అడిగాడు.